కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహానాడు ప్రాంగణంలో స్టేజీ, భోజనాలు, వంటల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మరియు కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు నాయకులు పరిశీలించారు. కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఉత్సాహంగా వాళ్ళకై వాలంటరీగా ఈ మహానాడికి రావాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక 5 లక్షల పైచిల్లుకే మహానాడికి అటెండ్ అవుతానని నేను అనుకుంటా ఉన్నాం. ప్రజల ఉత్సాహం చూసి ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్గా ఉంటుంది. ఒకసారి కడపలో చేయడం చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు చాలా గట్టిగా ఓటేశారు, చాలా ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి రాయలసీమలో ఈరోజు కడపలో చేయడం చాలా మంచి పని అని నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉన్న వార్తలలో నేను పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉన్నాను. లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే కొన్ని ఊహలు ఉన్నాయని మేము పేపర్లో చూస్తున్నాం. ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాయి, మరీ ముఖ్యంగా యువతల్లోకి. లోకేష్ బాబు గారు యువకాలంలో చాలా కష్టపడి 400 డేస్ కన్నా పైన వచ్చారు. చాలా కనెక్టివిటీ మరి యూత్తో, ఉమెన్తో బాగా కనెక్టివిటీ పెంచుకున్నారు. అందుకని కార్యకర్తలు, యువతులు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే కోరిక మాకు తెలుపుతూ ఉన్నారు. రేపు వచ్చే మహానాడులో ఖచ్చితంగా ఆయనకు అది ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము కరెక్ట్ ఛానల్ ద్వారా మేము కూడా హైకమాండ్కి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కడప గత 30 రాయలసీమ మీకు చూస్తూ ఉంటే ఖచ్చితంగా 4 రోజుల్లో అన్ని ప్రతి జిల్లాలో రాయలసీమ బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న మోడీ మీటింగ్లో కూడా మేము చూసాం. ఎన్నో మంచి అభివృద్ధి పనులు ఇక్కడ రాయలసీమలో ఉన్నాయి. అదే ఇందాక మీరు కూడా చెప్పినారు, రాయలసీమలో బ్రహ్మాండంగా ప్రజలు ఈసారి తెలుగుదేశం సభ అందుకని ఇక్కడ తిరుగుతారు.